దేవుని మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలో అప్పుడే ఒక నెలను దాటేశాం. మళ్ళీ వస్తుందా? రాదు. ఇక 2వ నెల రానే వచ్చింది. ఇది 2వ తారీఖు. ఈ నెలకేమో ఇది మొదటి ఆదివారం. దక్షిణ ఇండియా సంఘ పంచాంగం ప్రకారం ఎఫిఫనీ తర్వాత ఇది 4వ ఆదివారం. ఈ ఆదివారము మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానించనై ఉంటూ ఉన్నాం. అదేమిటో తెలుసా? ప్రభువును స్తుతించుడి అని చెబుతూ ఆ తర్వాత బ్రాకెట్లో ఇచ్చాడు ఒక మాట, ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును స్తుతించుడి అంటే ఏంటంట? ఆరాధన అంట, ఆరాధించటం అంట. మనం ప్రతి ఆదివారం ఆరాధిస్తూ ఉన్నాము కదా, ఆరాధన చేస్తున్నాము కదా, ప్రార్థన చేస్తున్నాము కదా. అంటే ఈరోజు ఈ అంశాన్ని ఇవ్వడంలో మన పెద్దలు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉందనే సంగతిని ఈ ఉదయకాలం మనం గమనించాలి. చదువుకున్నటువంటి వాక్య భాగాలను ధ్యానించే ముందు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. సాధారణంగా ప్రార్థన చేస్తాం తప్ప ఆరాధన చెయ్యం, అంటే స్తుతించం. మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, మనము ప్రతిరోజు చేసే ప్రార్థన వేరు, దేవుణ్ణి స్తుతించడం వేరు. ప్రైజింగ్ అంటాం, స్తుతి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రార్థన వేరు, స్తుతి అనేది వేరు. ప్రార్థన స్తుతి 2 ఒకటి కాదండి. సంఘము విశ్వాసులు గమనించాలి. ప్రార్థన స్తుతి 2 ఒకటి కాదు. ప్రార్థనే, స్తుతే. ఒక మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేయాలంటే, మహానుభావుడు బ్రదర్ భక్త్ సింగ్ గారు సంఘానికి నేర్పించినటువంటి ఒక మంచి క్రమం ఏమిటంటే, వారికి ఆరాధనలో 2 పార్ట్లు ఉంటాయి, 2 భాగాలు ఉంటాయి. ఫస్ట్ పార్ట్ అంతా కూడా సంఘం అందరూ కూడా ఆరాధించాలి. సెకండ్ పార్ట్ అంతా కూడా హోలీ కమ్యూనియన్, ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పొందాలి. ఎప్పుడైతే మనము అటువంటి ఫీల్తో దేవుణ్ణి ఆరాధించగలుగుతామో అప్పుడే ఆ ప్రభు యొక్క శరీర రక్తాల పాత్రలో పాలు పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి క్రమము, ఆ ఆలోచన మనం గమనించాలి. ఈరోజు మన సంఘంలో మన క్రమములు కూడా అది ఎప్పుడో ఉందండి. భక్త సింగ్ గారు కంటే కూడా మీకు జ్ఞాపకం చేయడానికి ఆ మాట చెప్పాను. కానీ మన సంఘ ఆరాధనా క్రమాలు మనం గమనిస్తే ఆరాధనలో సంఘము స్తుతించేది ఉంది. దేవునికి స్తోత్రం. సంఘము దేవుని ఆరాధించేది ఉంది. ఏదో అయ్యగారు మట్టుకు అయ్యగారు, సంఘం మట్టుకు సంఘము, పెద్దల మట్టుకు పెద్దలు చేసుకుంటూ పోయేది ఆరాధన కానే కాదు. సంఘము సేవకులు కలిసి చేసే ఆరాధన ఉంది. ఎంత చక్కటి ఆరాధనో! స్తుతి ఉంది, దేవుణ్ణి స్తుతించటం ఉంది. అందుకే మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఈ పండుగల సీజన్లో ప్రారంభ కీర్తన తర్వాత ప్రైజింగ్ హిమ్ పెట్టడం జరిగింది, స్తుతి కీర్తన పెట్టడం జరిగింది. ఎంతమంది మనస్కరించారో, ఎంతమంది నేర్చుకోవాలని తపన పడుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రైజింగ్, స్తుతి ఈరోజు మన అంశం అదే. ప్రభువును స్తుతించుడి, అదే ఆరాధన. ఈ మాటలన్నింటినీ కూడా మన మనసులో పెట్టుకొని నిజంగా మనం ఎలా స్తుతిస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం, నిజంగా గుడికొచ్చి ప్రభువును స్తుతిస్తున్నామా? స్తుతి లేక, ఆరాధన లేక ఏదో అలవాటుగా వచ్చి కూర్చుండి వెళ్ళిపోయినట్టుగానే ఉందా? అది ఈరోజు మనం ధ్యానించబోతూ ఉంటున్నాం.